ఈ సంవత్సరం హోలీకి తమ ప్రియజనులను ఏ రంగులో ముంచాలనుకున్నారు? ఎరుపు, పసుపు, పచ్చ, నీలం, నారింజ అనేక వర్ణాలున్నాయి. ఒకవేళ ఇదే ప్రశ్న నన్ను అడిగితే కనుక నేను చిన్నప్పటి నుంచి ఏ రంగుతో అయితే ఆడుతూ వచ్చానో అదే రంగుతో ఇప్పుడు కూడా ఆడతాను అంటాను. అదే ప్రేమవర్ణం. ఈ ప్రేమవర్ణం కంటికి కనిపించదు, కానీ ఆ ప్రేమవర్ణాన్ని పూసుకుంటే కనుక అన్ని రంగులు అందంగానే ఉంటాయి. ప్రేమ దృష్టిలో ఏ రంగైనా అపశకునం గాని అశుభం గాని కానే కావు. ఈ ప్రేమవర్ణంతోనే నేను ప్రేమకి దేవుడినయ్యాను. నన్ను అడిగితే మీరు కూడా ఒకసారి ఈ ప్రేమవర్ణాన్ని ఉపయోగించాలి. ప్రయత్నం చేయండి. మీరంతా ఈ హోలీని ఎన్ని రంగులతో ఆడినప్పటికీ అందులో ఒక్క చిటికెడు ప్రేమవర్ణాన్ని కలపడం మాత్రం మర్చిపోకండి. అప్పుడు హోలీ ఆనందం రెండింతలవుతుంది. మనవాళ్ళైనా పరాయి వాళ్ళైనా మీరు ప్రేమతో హోలీ ఆడితే గనక అందరూ దగ్గరవుతారు. దగ్గరకు రావటం వల్ల వెలువడే చైతన్యం ఏదైతే ఉందో అదే హోలీ యొక్క వాస్తవిక వర్ణం. అందుకే ఇక నుంచి ప్రేమ వర్ణంలో అందరినీ ముంచెత్తండి. ఆ ప్రేమతోనే పలకండి, రాధాకృష్ణ.